హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. కర్రీ లేకపోయినా సూపర్గా టేస్టీగా తినగలిగే ఒక సింపుల్ రైస్ రెసిపీని ఈరోజు మీకు చూపిస్తున్నాను. హాస్టల్లో ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్కి లంచ్ బాక్స్ కోసం ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సర్ జార్ తీసుకొని అందులో నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కొత్తిమీర కట్టని వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలను వేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ కానీ లేదా ఘీ కానీ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు, కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని కొన్ని వేరుశనగ పప్పులు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పప్పులు క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టుని ఇందులోనే వేసుకొని ఈ పేస్టులోని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పేస్టు బాగా ఫ్రై అయ్యి ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా వండిన ఒక ప్లేట్ రైస్ వేసి మెల్లిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ రైస్ లాగా టోస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఈ పేస్టు మొత్తం రైస్కి కలిసే విధంగా అంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఈ పేస్ట్ మొత్తం అన్నానికి పట్టుకొని ఎంత బాగా పొడి పొడిగా విడివిడిగా ఉడికిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని కిందికి దించేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, మన బ్యాచిలర్స్కి స్పెషల్ కొరియాండర్ రైస్ రెడీ. కర్రీ లేకపోయినా రైస్ ఒక్కటే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి, హాస్టల్ మీల్స్కి, బిజీ డేస్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.